వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. యుద్ధం ముగింపు దశకు వచ్చింది, పతాక స్థాయికి చేరింది. ఇరాన్ ఇజ్రాయెల్ వార్. ఇందులో ఇజ్రాయెల్ జడ్జిమెంట్ కంట్రీగా, అంటే ఫలితం తేల్చే కంట్రీగా ఈ ఈ యుద్ధంలో ఉందని మనం చెప్పొచ్చు. ఎట్లాగంటే సర్వశక్తులు కొట్టడానికి అమెరికా సిద్ధమైనట్టు తెలుస్తుంది. పెంటగాన్ అంటే అమెరికా రక్షణ అధికారులు, డిఫెన్స్ అధికారులు కంప్లీట్ గా కూర్చొని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈ యుద్ధాన్ని ముగింపు పలకాలి, సాధ్యమైనంత తొందరగా హర్మూజ్ స్ట్రైట్ ని ఓపెన్ చేయాలి, వరల్డ్ కు ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలి, వరల్డ్ కి ఎలాంటి సఫరింగ్ కాకుండా ఉండాలి. ఇరాన్ మనకు తలనొప్పిగా మారింది, ఇరాన్ అంతం తేల్చాలి, అంతు చూడాలి అని పూర్తిగా డిసైడ్ అయి పెంటగాన్ నుంచి డిఫెన్స్, సిఐఏ, ఎఫ్బిఐ, తర్వాత ఏవేవి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అమెరికన్ ఆర్మీ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తయారయ్యి గ్రౌండ్ ఫోర్స్ ఆపరేషన్స్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. ఇరాన్ వెల్కమ్ చేస్తోంది. మనకు తెలుసు ఇక్కడ పర్వత ప్రాంతాలు ఉన్నాయి, అంత ఈజీగా ఇరాన్ సరెండర్ అవ్వదని, ఇరాన్ ప్రతిఘటిస్తుందని, పోరాడద్దని అందరూ అనుకుంటూ ఉన్నారు. బట్ ఏం జరుగుద్దో చూడాలి. మీకు పారాషూట్ ట్రూప్స్ అమెరికా నుంచి వస్తున్నారు, అంటే డైరెక్ట్ గా గ్రౌండ్, అంటే ఇలా బార్డర్ నుంచి వెళ్లకుండా డైరెక్ట్ గా హెలికాప్టర్స్ నుంచి ఫ్లయింగ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు, గ్లైడర్స్ వేసుకొని. తర్వాత ట్యాంక్స్, ఫిరంగులు మోహరిస్తున్నారు. షిప్స్ నుంచి మిజైల్స్, ట్యాంక్ నుంచి ఫిరంగులు, గన్స్, తర్వాత రాకెట్స్, వార్ జెట్స్ మొత్తం అష్టదిగ్బంధనం చేసి 360 degrees లో ఇరాన్ని అణిచివేసి ఉక్కుపాదం మోపి, అసలు యుద్ధం అంటేనే వేరే దేశం భీతిలేలాగా, కంపించేలాగా అమెరికా ప్లాన్ చేసినట్టు మనకు నిఘా వర్గాల నుంచి, తర్వాత యుద్ధ రీతిని గమనిస్తే తెలుస్తూ ఉంది. అమెరికన్ సోల్జర్స్, స్పెషల్ ఫోర్సెస్ దిగుతున్నట్టు తెలుస్తోంది. అంటే ఐఎస్ఐఎస్, ఐసిస్ నుంచి అటాక్స్ జరిగినప్పుడు లాడన్ని చంపిన వాళ్ళు, తర్వాత అంటే కంట్రీకి డిఫికల్ట్ సిచ్యువేషన్ వస్తే తప్ప ఎంటర్ కానీ సీల్స్ క్యాడర్కి సంబంధించిన అధికారులు, ఆర్మీ సోల్జర్స్, వెల్ ట్రైన్డ్ వాళ్ళు ఇందులోకి దిగినట్టు తెలుస్తోంది. ట్రంప్ రగిలిపోతున్నట్టు తెలుస్తోంది. ప్రపంచం ముందు అమెరికా పరువు పోయింది, ఇంత దాకా వచ్చిన దాకా ఇక ఇరాన్ వదిలే ప్రసక్తే లేదని చెప్పి వాళ్ళు గట్టిగా డిసైడ్ చేసుకున్నట్టు తెలుస్తోంది. అయితే అమెరికా వ్యూహాన్ని పసిగట్టిన ఇరాన్, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి ఎలా వస్తున్నారో అంతకన్నా ఎక్కువ మేము రిటాలియేట్ చేస్తాం, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సరెండర్ అవ్వము, మా డిమాండ్లు మీరు ఒప్పుకోవాలి, మమ్మల్ని స్వతంత్ర దేశంగా గుర్తించాలి, మా సవర్నిటీకి వాల్యూ ఇవ్వాలి, అంతే తప్ప మేము ఊరుకో అని చెప్పి వీళ్ళు 8 అంచెల చక్రవ్యూహాన్ని పండితున్నట్టు తెలుస్తోంది. 8 అంచెలు అంటే వాళ్ళు అష్టదిగ్బంధనంతో వస్తుంటే వీళ్ళు 8 అంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇది మన రుద్రమాదేవి మూవీ చూసినప్పుడు రుద్రమాదేవి కోటలోకి, వరంగల్ ఓరుగల్లులోకి వెళ్ళి ప్రత్యర్థి ఎవరైనా యుద్ధం చేయాలంటే 6 అంచెల భద్రత, 7 అంచెల భద్రత ఉండేది. అలాగే మన ఇరాన్ వాళ్ళు 8 అంచెల భద్రతని ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఎలా వచ్చినా మేము రిటాలియేట్ చేస్తాం, మేము ఏం చేయాలో అది చేస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. పారాషూట్ నుంచి వస్తే గ్లైడర్స్ ని ఎలా కొట్టాలో, గ్రౌండ్ నుంచి వస్తే ఆ ట్రావెల్ అవ్వకముందే ఏం చేయాలో, తర్వాత 3rd, 4th, 5th, 6th, 8th పొజిషన్లోకి ఎక్కడెక్కడి నుంచి వచ్చినా అక్కడ తట్టుకోవాలని చూస్తూ ఉన్నారు. దీనికి కొండలు, పర్వతాలని ముఖ్యంగా ఎంచుకున్నట్టు తెలుస్తోంది. కర్గ్ ఐలాండ్ చుట్టూ ఉన్న అమెరికన్ సోల్జర్స్ని అటాక్ చేయాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సో కొండల్లో దాక్కొని, పర్వతాల్లో దాక్కొని పెద్ద పెద్ద మిజైల్స్ చేతిలో పట్టుకొని, తర్వాత బాంబింగ్ కోసం ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ట్యాంకర్స్ కోసం మైన్స్ పెట్టినట్టు తెలుస్తోంది. సో ఎక్కడ ఎలా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం వదిలే ప్రసక్తి లేదనే ఆలోచనలో ఉంది. ఫస్ట్ టార్గెట్ వాళ్ళది పర్వతాలు, రక్షణ కోసం డిఫెన్స్ చేసి నిలబడడం కోసం ఇరాన్ ఎంచుకునేది ఫస్ట్ సముద్రం, పర్వతాలు. ఇవి దాటి లోపలికి రాలేరు, ఎందుకంటే పర్వతాల మీద నుంచి హెలికాప్టర్స్ ని కొట్టొచ్చు, యుఎస్ హెలికాప్టర్స్ ని. వాళ్ళు F-35 దింపినా, F-38 దింపినా, లేకపోతే ఇంకేలాంటి అత్యాధునిక ఆర్మీ వెపన్స్ దింపిన వాళ్ళు కొట్టడానికి, మనకు ఎయిర్ ఫోర్స్ ని కొట్టడానికి పర్వతాలు వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇరాన్ కు బేసిక్ గా పర్వతాల నుంచి యుద్ధం చేసే అలవాటు ఉంది. బట్ వాళ్ళకి ఎయిర్ ఫోర్స్ అనేది స్ట్రాంగ్ గా లేదు, ఎయిర్ డిఫెన్స్ లేదు, కాబట్టి వాళ్ళు ఈ పర్వతాలను ఎంచుకున్నట్టు తెలుస్తుంది. సముద్ర మార్గం నుంచి ఏమంటే ఇప్పుడు మనం నిన్న మాట్లాడుకున్నట్టు హిజ్బుల్లా, హమాసు, తర్వాత హౌతీ
వీళ్ళంతా కలిపి ఇరాన్‌కు సపోర్ట్ చేస్తున్నారు. సముద్ర మార్గం నుంచి వచ్చే ఏ షిప్‌ని కూడా వదలకుండా దాన్ని డెఫినిట్‌గా అటాక్ చేసి, బ్లాస్ట్ చేసే ఆలోచనలో ఉన్నట్టు ఐఆర్‌జీసీ వు రక్షణాత్మక వ్యూహాన్ని పన్నినట్టు తెలుస్తోంది. పెజాస్కియాన్ ఇరాన్ ప్రెసిడెంట్ చనిపోయారని వార్తలొస్తున్నాయి. అది ఎంతవరకు నిజమో మనం ముందు ముందు తెలుసుకోవాలి. ఐఆర్‌జీసీ అంటే ఇస్లాం రెవల్యూషనరీ గార్డ్స్, ఇరాన్ ఆర్మీ, తర్వాత థర్డ్ ఫేజ్‌లో మీకు తీవ్రవాదులు, టెర్రరిస్టులు వీళ్ళంతా కలిపి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి ఆలోచన చేస్తున్నట్టు, గట్టిగా నిలబడుతున్నట్టు తెలుస్తా ఉంది. దీని వెనక మనం మర్చిపోకూడని విషయం ఏమంటే చైనా, రష్యా సహకారాలున్నాయి. చైనా వెపన్స్ ఇస్తా ఉంది. ఇరాన్‌కు వెపన్స్ ఇస్తా ఉంది. రష్యా టెక్నాలజీ ఇస్తుంది. మోరల్ సపోర్ట్ ఇస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వెనకకు తగ్గకూడదనే ఆలోచనలో ఇరాన్ ఉండడానికి కారణం ఈ రష్యా అండ్ చైనా సహకారం అని తెలుస్తోంది. ఇది పెంటగాన్‌కి, యూఎస్‌కి, ట్రంప్‌కు, తర్వాత యూఎస్‌లో నెట్‌వర్క్ అంటే బ్లాక్ రాక్ లాంటి ఒక హిడెన్ కంపెనీస్, గవర్నమెంట్‌ని శాసించే కంపెనీస్ ఉన్నాయి కొన్నక్కడ. అంటే చైర్‌లో ప్రెసిడెంట్ ఎవరున్నా, ప్రజలు ఎవరు ఎన్నుకున్నా వాళ్ళకంటూ కొన్ని లక్ష్యాలుంటాయి. సీక్రెట్ ఆపరేటర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ యూఎస్‌లో. ట్రంప్ ఆ మధ్య దీని మీద పెద్ద ఇష్యూ కూడా చేశాడు. ఎవడురా నాకు చెప్పేది? నేను ప్రెసిడెంట్, మీరు నాకు చెప్పేదేందని. తర్వాత ఇతను ఆళ్ళకే సరెండర్ అయినట్టు తెలుస్తుంది. లేకుంటే గవర్నమెంట్ కూల్చేసి ఆర్థిక వ్యవస్థను మొత్తం దెబ్బతీసే కెపాసిటీ వాళ్ళకుంటుంది. అంటే పెట్టుబడిదారీ విధానం అంటే క్యాపిటలిస్టులు మన ఇండియాలో ఎట్లుంటారో అలాగా ఉండేవాళ్ళు యూఎస్‌లో. వాళ్ళకు బాగా ఇరిటేషన్ వచ్చి దీనికి రిజల్ట్ కావాలి, అమెరికా పరువు పోతుందని చెప్పి వాళ్ళు ప్రోద్బలం చేసి ట్రంప్ వీళ్ళంతా కలిసి ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్‌ని అంతం చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. డెఫినిట్‌గా ఈ దిశగానే సాగుతున్నట్టు తెలుస్తుంది. అంటే ఒకే యాస్పెక్ట్‌లో కాకుండా ఆళ్ళు 8 అంచెల భద్రతనే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇరాన్ వాళ్ళు, ఐఆర్‌జీసీ వాళ్ళు. తర్వాత అష్టదిగ్బంధనం 8, 9 అంచెల వ్యూహాన్నేమో అమెరికా పన్నుతోంది. ఇందులో సందుట్లో సడేమయ్యేలాగా ఇజ్రాయెల్ ఎక్కడెక్కడ కొట్టాలో ప్రత్యక్షమైన లక్ష్యాలను పెట్టుకొని ఉంది ఇజ్రాయెల్. ఎందుకంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ సిస్టమ్ కూడా పోయి ఎన్నడూ లేని విధంగా ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొంటుంది కాబట్టి ఇయన్నీ కలిపి ఒకేసారి ఇరాన్ మీద పడితే కొన్ని వారాల్లోనే క్లియర్ చేయాలనే ఆలోచనతో పెంటగాన్ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది. అంటే ప్రొలాంగ్ చేయకూడదు, ఎక్కువ రోజులు ఈ యుద్ధం వెళ్ళకూడదు, సాధ్యమైనంత తొందరలో ఈ యుద్ధాన్ని ముగించేయాలనే ఆలోచనలో అమెరికా ఉన్నట్టు. ఎందుకంటే ఎన్నడూ ఎదుర్కోని విపత్కర పరిస్థితి అమెరికా ఎదుర్కొంటుంది. ఈ అమెరికా వరల్డ్ కెప్టెన్సీకే క్వెషన్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని వదిలేది లేదు. దీనికి ఎట్టి పరిస్థితుల్లో క్లారిటీ రావాలి. అమెరికా విజయం అనేది చాలా గొప్పగా చెప్పుకునేటట్టు వరల్డ్ మీద కంట్రోల్ ఉన్నట్టు ఉండాలి గానీ, విజయం ఏదో నల్లేరు మీద నడకలాగా రావాలి గానీ, ఏదో గుడ్డిగా మన దగ్గరికి వచ్చినట్టు ఉండకూడదనే కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. చూద్దాం పెంటగాన్ అధికారులు ఏం ప్లాన్ చేస్తున్నారో, పెంటగాన్ అధికారులు ఎలాంటి యుద్ధ వ్యూహంతో ముందుకెళ్తారో, దాన్ని ఎలా రక్షించుకుంటారో, ఎవరు మన ఇరాన్‌కి సంబంధించిన వాళ్ళు ఎ ఎలా రక్షించుకుంటారో దేశాన్ని చూద్దాం. ఇజ్రాయెల్ ఏం చేద్దో చూద్దాం. యుద్ధం పతాక స్థాయికి చేరింది. కొన్ని వారాల్లో ముగుస్తుందనేది ప్రస్తుత పరిస్థితిని చూస్తే మనకు అర్థమవుతోంది. చూడాలి ఏం జరుగుద్దో. దట్స్ ఆల్ ఫర్ నౌ. థాంక్స్ ఫర్ వాచింగ్ రెడ్ టీవీ.